కన్య రాశి వారికి జూన్ మాసం ఎలా ఉంటుందండి? సో మనం కన్యరాశి బాగున్న రాశులు ఇది ఒక రాశి అని మనం చెప్పుకోవచ్చండి. చాలా విషయాలకు అనుకూలంగా ఉంటుంది. ఒకటి గురువు మారటం ఖచ్చితంగా వీళ్ళకు శుభప్రదం. హోలీ అంతా బాగుంటుంది. అలానే ఈ మంత్లో మారే గ్రహాలు కూడాను ఒక కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు తప్ప మిగతా అన్ని గ్రహాలు బాగున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే. అంటే సూపర్ డూపర్గా ఉన్న రాశుల్లో ఈ మంత్లో ఇది ఈ కేటగిరీ కన్యరాశి వెళ్ళిపోతుంది. మనం డీటెయిల్స్ చూసుకుందాం. ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా ఇందులో ఉంటాయండి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే 10వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల క్రియాఫలం, ప్రమోషన్స్ వస్తూ ఉంటుంది. అనుకున్న పనులకు చక్కగా లాభం ఉంటుంది. ఇప్పటిదాకా ఎవరికైనా సరిగ్గా రిజల్ట్ రావట్లేదు, ఎంత కష్టపడినా అనుకున్నా ఈ టైంలో ఒక బెస్ట్ టైం మీరు అనుకోవచ్చు. ఎప్పుడైతే సూర్యుడు 10వ స్థానంలో రావడంతో దిగ్బలం అంటారు. ఆయనకు ఆ డైరెక్షన్ స్ట్రెంత్ వచ్చేస్తుంది. రెండోది 2 months చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే 10వ స్థానంలో ఉన్న సూర్యుడు కలిసి వస్తుంది, 11వ స్థానంలో ఉన్న కలిసి వస్తుంది. అంటే మనకి 15th నుంచి ఈ మంత్ జూలై మంత్ ఆగస్టు 15th వరకు ఒక 2 months వీళ్ళకి చాలా బెస్ట్ టైం. ఎవరైతే ఇప్పటిదాకా జాబులు రాకుండా ఇబ్బంది పడిపోతున్నారో ఈ టయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందులోనూ గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో ఇంకేముందండి, ఒక డైరెక్షన్ దొరుకుతుంది, దానికి వెళ్ళిపోవాల్సిన ఒక చొరవ స్పీడు జరుగుతూ ఉంటుంది. అందులోని శుక్రగ్రహం అనుకూలంగా ఉండటంతో ఫుల్ సపోర్ట్, వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ నుంచి వైఫ్ అయితే సపోర్ట్ వస్తుంది. ఇంకేం కావాలండి వాళ్ళకి, అన్ని విధాలా బాగుంది కాబట్టి మన రాశి ఫలాలు ఫర్దర్ చెప్పుకోవడం అవసరం లేదనుకుంటాను నేను. సో అలానే బుధుడి వల్ల శేష సౌఖ్యం, శుక్రుని వల్ల అభయం. ఓవరాల్గా ఒక పాజిటివ్గా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళకి మనం గ్రహాలు అంటే మనకి ఒక్కొక్క గ్రహం ప్రకారం ఇన్ డీటెయిల్ చూసుకుంటే ఏం జరుగుతుంది. సూర్యుడు 10వ స్థానంలో ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మనకి వీళ్ళకి 6 రకాల బెనిఫిట్లు జరుగుతాయి అని చెప్తారండి. అంటే మనకి సూర్యుడు ఎలా చెప్తాడంటే అండి, 7 గుర్రాలతో వస్తూ ఉంటారు. ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క సంపదని, ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తాయని మనకి చెప్తూ ఉంటారు పురాణాలలోనూ. ఈవెన్ జ్యోతిష్ శాస్త్రంలో అదే చెప్తూ ఉంటుంది అనమాట. ఇందులో ఫస్ట్ ఏంటంటే అర్ధసిద్ధి. ఇప్పటిదాకా ధనానికి సంబంధించిన ఎవరికైనా పనులు కాకపోతే ఈ టైంలో పనులు అయిపోతాయి. చాలా మందికి 2 రూపాయల కొడ్డీకి 3 రూపాయల కొడ్డీ ఇచ్చేసి వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు అటెండెన్స్ చేసుకుంటూ. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా డబ్బులకు సంబంధించిన సిద్ధి కావాలనుకుంటే ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. రెండోది సదా ఆరోగ్యం, అంటే హెల్త్ బాగుంటుంది, ఆరోగ్య ప్రదాత, సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటాం. తర్వాత బంధువులతో బాగుంటారంట, మిత్రులతో బాగుంటారంట. ఏమంటారు, అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ. వాళ్ళందరితో కలిసి చక్కగా ఒక మీటింగ్ లాగా పెట్టుకొని కావాల్సిన అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పబోతే రాజదర్శనం. హైయర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని కలుస్తూ ఉంటారు. ఎవరైతే బ్యూరోక్రాట్స్, మన ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ సీనియర్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళపై అధికారుల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. వాళ్ళపై అధికారులు ఎవరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరెవరో రకరకాల వాళ్ళు ఉంటారు కదండి, పొలిటీషియన్స్, వాళ్ళ నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. ఇలా పొలిటీషియన్లు ఇంకా వాళ్ళపై ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంటే పెద్దలతో సంభాషించి సౌఖ్యంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. మన కామన్ లైఫ్లో చూసుకుంటే జాబులు వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూలో రిజెక్షన్ అయిపోతూ ఉంటుంది. ఈ టైంలో వీళ్ళని పికప్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఫేవరబుల్గా పొజిషన్ ఉండాలి కదండి. సో బెస్ట్ పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా మనం సూర్యుడి గురించి చెప్పుకున్నాం. అలానే కుజుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. కుజుడు ఉండటానికి 8th హౌస్లో ఉన్నా కానీ అది మంచిది కాదు. తనున్న పొజిషన్ కానీ అతనున్న దృష్టి వల్ల వేరే భావాలు యాక్టివేట్ అయ్యి మంచి రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏమవుతుంది, పాజిటివ్ సైడ్లో తీసుకుంటే ధన ప్రవాహం వస్తుంటుంది. రెండోది విజయం, అనుకున్న పనులు ఏదో ఒక విజయం అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇక్కడ కుజుడు కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏమవుతుందంటే ప్రవాస కార్య హాని సాత్ కసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అష్టమస్తే భవేత్ ధారాసుతే అని చెప్తారు. అంటే ఏంటి, స్థాననాశనం అంటే వీళ్ళు చేస్తున్న ప్రొఫెషన్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే మోస్ట్లీ రుణచ్ఛేద, అప్పులు ఎవరైనా కనుక చేస్తుంటే వాళ్ళ నుంచి విపరీతంగా ప్రెషర్ వస్తుంది, లేదా అప్పులు చేయవలసిన అవసరం కూడా వస్తుందని గమనించుకోవాలి. అలానే కాసారోగ పీడనం అంటే విపరీతంగా దగ్గు వస్తుంది అంటే వీళ్ళకి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కూల్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటారు కదండి, అవి వాటి వల్ల ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం న్యూమోనియా లాంటి ప్రాబ్లమ్స్ ట్రిగర్ అవుతుంటాయి. అందులో వర్షాలు పడుతూ ఉంటాయి కదండి, కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. బట్ ఓవరాల్గా ఇది ఒక మిక్స్డ్, ఒక కుజుడు అని చెప్పుకోవచ్చు. అయితే మిగతా 2 గ్రహాలు, ముఖ్యంగా శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో
చాలా శుక్రుడు గ్రహం 11వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే పుష్టిం కాంతిం అంటే శారీరకంగా పుష్టిగా ఉంటారు, ఫేస్ అంతా గ్లోరియస్గా ఉంటుంది, ఇష్టకార్య సాధకం అంటే ఇప్పటిదాకా వాళ్ళు ఇష్టపడేదన్న పని చేయాలనుకుంటే రిజల్ట్ రాకపోతే ఈ టైంలో వస్తుందని చెప్పుకోవచ్చు. క్షీరాన్న భోజనం చక్కగా మంచి లగ్జరియస్ ఫుడ్ తింటూ ఉంటారు. పిల్లలకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మెంటైన్ వీళ్ళకి ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళకి 5వ స్థానంలో శుక్రుడు దృష్టి ఉండటం అంత మంచిది కాదు పిల్లలకి అని చెప్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మీరు చెప్పిన విధంగా కొంచెం కుజుడు వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండటంతో ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయండి? నక్షత్రం చూస్తే వీళ్ళకి పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏమీ లేవు అని చెప్పుకోవచ్చు అండి. వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఉంటుంది కుజుని వల్ల, అది కూడా మనం ఇందాక చెప్పుకున్నాం కదండి కుజుడు వల్ల మాత్రం. బట్ మిగతా అన్ని గ్రహాలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా సపోర్ట్ చేస్తున్నాయి. మన ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో క్షేమంగా ఉంటారు, అవుట్ స్టేషన్ వెళ్ళొచ్చు, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దేహపీడం శారీరకంగా ఫిజికల్గా పెయిన్స్ ఎక్కువగా ఉంటాయని గమనించాలి. హస్త నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభము క్షేమము లాభప్రదంగా ఉంటుంది. బట్ నెగటివ్ సైడ్లో వీళ్ళకి దేహపీడనం శారీరకంగా పెయిన్స్ ఉంటుంది, బట్ దరిద్రము ఫైనాన్షియల్గా క్రైసిస్ వస్తుంది, అంటే వీళ్ళకి సరిపడా విధంగా ధనం వీళ్ళకి దొరకదు అని చెప్పుకోవచ్చు. అలాంటి చిత్తా నక్షత్రం వాళ్ళకి సేమ్ వస్త్రలాభము క్షేమము లాభప్రదంగా ఉంటుంది హోల్ మంత్ అంతా. అలానే పరవాసము అవుట్ స్టేషన్ వెళ్ళేవాళ్ళు, ట్రాన్స్ఫర్ వెళ్ళేవాళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. రైట్. సో ఓవరాల్గా బాగానే ఉంది వీరికి. బాగుంది. సో ఇంకా ఎలాంటి రెమెడీస్ వీళ్ళు ఫాలో అవుతే కనుక సపోర్టివ్గా ఉంటుందండి? వీళ్ళు బాగా జాబ్లో విపరీతంగా కలిసి రావడానికి ఏంటంటే అండి చాలా బెస్ట్ కాంబినేషన్ ఆదిత్య హృదయ స్తోత్రము, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. జాబులకి నాకు వచ్చిన వాళ్ళకి కూడా అదే చెప్తూ ఉంటాను, ఒక 41 days చేయమని చెప్తాను. ఇంకా ఎడిషనల్గా వీళ్ళకి ఏం చెప్తారు, కుజగ్రహానికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత పిల్లలు ఎవరైనా చదువుకొని అకాడమిక్స్లో వీళ్ళకి, ఎందుకంటే గురువు అకాడమిక్స్లో కొంచెం వీక్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళు. ఒక్కసారి ఎక్స్క్లూజివ్గా వీళ్ళు మేధా దక్షిణామూర్తి జపం చేయించుకొని మేధా దక్షిణామూర్తికి హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వీళ్ళైతే ఎక్కువగా ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా అవకాశాలు ఎక్కువగా రావడానికి మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేకుంటే మహన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నా చాలా బాగుంటుంది. కన్యా రాశి వారికి దాదాపుగా జూన్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? 1వ వారం 2వ వారం అదృష్ట యోగమే. ఆడింది ఆట పాడింది పాట. ఏ పనైనా సరే సత్కార్యమే సుమా, ధర్మకార్యం అది కూడా. ఏ పని అంటే ఏమో తప్పుడు పని చేస్తే కూడా అవుతుందేమో అనుకోకండి, అది సాధ్యం కాదు మనకి. అధర్మం ఏది కూడా తప్పకుండా నెరవేరదు. తాత్కాలికంగా నెరవేరిన అంటే కొంచెం దొంగతనం పిక్ పాకెట్ చేస్తుంటాడు, పిక్ పాకెట్ చేసి పాపం డబ్బు సంపాదిస్తే ఆ రోజుకి 5,000 వస్తాయి, సాయంత్రంగా 4 లీటర్ల మందు అవుతాడు, నో ప్రాబ్లం. మర్నాడు కూడా పిక్ పాకెట్ చేస్తే డబ్బులు వస్తాయి వాడి పాపం. సరే అవుతున్నాయి. కరెక్ట్గా 6 వారాల తర్వాత వీడు భరించలేనటువంటి రోగం వస్తుంది. ఏమిటది? కుష్టి రోగము, క్యాన్సర్ రోగము, అడ్వాన్స్ స్టేజ్ రావడము, ఎయిడ్స్ రావడము, లేదంటే ఇంకేదైనా గుండెపోటు రావడము, స్టెంట్ వేయాల్సి రావడము, స్టెంట్ వేయడానికి డబ్బులు లేక అనాథగా చచ్చిపోవడము. అండ్ ఇలా చెప్తారండి మీరు, ఇంత దారుణంగా చెప్తున్నారు అంటే. ఒకడు ఎంతో నమ్మకంతో వాడి కూతురు పెళ్ళికో వాడి యొక్క ఇంట్లో ఏదైనా అవసరానికో తల్లి మందులకో డబ్బులు పెట్టుకొని పోతుంటే పిక్ పాకెట్ చేసి డబ్బులు కొట్టేస్తే అవతల వాడికి ఎంత నొప్పి ఉంటుంది. ఆ బాధని తగలదా? అచ్యుత్కటై పుణ్యఫలై ఏవ ఫలమష్టుదే. విపరీతమైనటువంటి పాప పుణ్యకర్మల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవించే యోగం ఉంది. ఆ విషయాన్ని మర్చిపోద్దు. గత జన్మలో పాపాలు ఇప్పుడు అనుభవిస్తాం, ఈ జన్మలో పాపాలు నెక్స్ట్ జన్మ ఉంటాయి, కానీ విపరీతమైనటువంటి పాప పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని తప్పక అనుభవించాలి. కాబట్టి ఇలా ఏ అవసరానికి వాడు తీసుకెళ్తున్నాడో ఆ ఉన్న డబ్బును నువ్వు కొట్టేసి, నువ్వు విలాసాలకి జలసాలకి ఖర్చు పెట్టేసి, నీ ఫ్రెండ్తో పబ్బం గడుపుకొని నీ లవర్కి డబ్బులు ఖర్చు పెట్టి నీ లవర్కి గిఫ్ట్ కొనిచ్చిన విషయావా, అంతకు దారుణమైనటువంటి వ్యక్తిత్వం మీకు ప్రమాదంలో పడుతుంది. మీ ఇద్దరు బండి మీద కొత్త బండి కొంటారు కదా లవర్లు ఇద్దరు, పిక్ ప్యాకెట్తో డబ్బుని డిక్కలు పెట్టి డబ్బులు దొంగతనం చేసి మనం బండ్లు కొంటున్నాం కదా, ఆ బండి ఏ లారీ కిందకు వెళ్ళిపోయి ఎవరికైతే నువ్వు గిఫ్ట్ ఇచ్చావో వాళ్ళతో సానువో యమలోకానికి వెళ్ళడం ఖాయం. ఇంత ఎగ్జాక్ట్లీగా జరుగుతాయి, మొహమాటమే లేదు. నేను ఇలాగే చెప్తాను, సూటిగా చెప్తేనే అర్థమవుద్ది మీకు. అవతలి వాళ్ళ అధర్మమైనటువంటి పనులతో ఇతరుల ధనాన్ని కానీ వ్యక్తిత్వాన్ని కానీ మానాన్ని కానీ దొంగిలించిన వాడికి ప్రమాదం జరిగి తీరుతుంది. ఏ రకమైనటువంటిదైనా సరే, నువ్వు ఏ రకంగా తప్పు చేసినా సరే, అనవసరతో అవతలి వ్యక్తులతో ఇబ్బంది కలిగించేసేటువంటి ప్రతి పాపకర్మ నీకు నష్టాన్ని కలిగిస్తుంది. అది వెంటనే నీకు శాపంగా మారుతుంది. నీకు, నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకు కూడా
ఎఫెక్ట్ కలుగుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. సరే, ప్రస్తుతానికి జాతకాలు చెప్పు స్వామి, ఇంత సోది ఎక్కువైంది అనేవాళ్ళు కూడా సమాధానం. మొదటి 2 వారాలు మీకు ఈ రాశి వారికి, కన్యా రాశి వారికి మొదటి 2 వారాల్లో ధన ధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అష్టైశ్వర్య ప్రాప్తి, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. మరి మూడో వారం సామాన్య ఫలితాలు. తల్లిదండ్రులతో సఖ్యత, వారిని అనుసరించడం, వారి మాట వినడం, పెద్దలను గౌరవించడం, భగవన్నామ స్మరణ వల్ల ప్రయోజనాలు కలిగి ఉంటాయి. 4వ వారంలో మొదటి 4 రోజులు మీకు కష్టాన్ని కలిగిస్తుంది. తదుపరి 3 రోజులు మీకు సామాన్య ఫలితాలు. ఓవరాల్గా 4వ వారం బాగలేదని చెప్పవచ్చు. సో బీ కేర్ఫుల్ ఇన్ ద 4th వీక్ ఆఫ్ జూన్ మంత్. అక్కడ మీరు జాగ్రత్తగా ఉండగలిగితే తప్పకుండా మీకు ఈ మిగిలిన వారాల యొక్క శుభ ఫలితం, ధనము కానీ, విద్య కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కూడా ఏమేమి వ్యాపారాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభవంతమైన స్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద యోగాలు, రాజకీయ రంగుల ఎదుగుదల, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడల లాభం, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయల పండించే అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇలా ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ 4వ వారంలో తప్పకుండా మీరు భగవన్ నామస్మరణ ప్రతినిత్యము చేస్తే మంచిది. కనీసం ఆఖరి వారంలో బాలేదు కదా, కనీసం 4 రోజులైనా సరే తప్పకుండా మీరు శివాలయ సందర్శన చేసుకుంటూ భగవద్గీతలో 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు పారాయణ చేసుకుంటే సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. ఈ మాసం ప్రతి మాసం మీకు అష్టైశ్వర్య అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యవారికి గనక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం గురువు దశమ స్థానంలో ఉంటూ జూన్ 2వ తేదీ నుంచి లాభభావంలోకి వస్తాడు. నవంబర్ వరకు అక్కడ నుండి నవంబర్ నుంచి మరలా మీకు కేతువుని కలుస్తాడు. ఒక 25 రోజులు 12వ స్థానంలోకి వచ్చి దాని తర్వాత మరలా డిసెంబర్ ఎండింగ్ ఆ టైంలో మరలా లాభంలోకి వెళ్తాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఎందుకంటే గురువు సింగిల్గా ఉండడం వేరు, గురువు యొక్క రాశిలో శని ఉంటూ శని యొక్క రాశిలో రాహు ఉంటూ గురువు మీద కుజుడు దృష్టి ఉండడం వేరు. మరి దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే దశమంలో ఉండేటువంటి గురువు లాభంలోకి వస్తున్నాడో, ఎప్పటి నుంచో మీరు వ్యాపారం చేయాలి అని అనుకునేటువంటి వారికి వ్యాపార సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి. గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, అంటే ఒక్కోసారి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, అటువంటి మనస్పర్ధలు క్రియేట్ అవ్వడము, అదేవిధంగా దస్తావేజులు, ఏదైనా భూమికి సంబంధించిన దస్తావేజులు ఏమైనా ఉన్నాయి మిస్ అయ్యాయి, అవి మరలా మీరు ఇంకొక కాపీ కోసం అప్లై చేసుకునేటువంటిది కొంతవరకు మీకు కలిసి రావడము, మరియు మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కొంతమంది కొత్త స్నేహితులు పరిచయం అవ్వడము, క్రియేటివ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అందులోని ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయంలో క్రియేటివ్గా చేసేటువంటి వారికి అనుకూలిస్తుంది. ఈ పంచమాధిపతి ఎప్పుడైతే 7వ స్థానంలో ఉన్నాడో, గతంలో ఎప్పటి నుంచో మీరు ఫలానా ఇష్టపడినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి, లేనట్లయితే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఒప్పించడానికి, లేదా వాళ్ళ ఇంట్లో వారిని ఒప్పించడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, ధర్మబద్ధంగా చేసే ప్రయత్నం, అదేదో మోసం చేద్దామని కాదు, ధర్మబద్ధంగా చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే ధర్మకర్మాది యోగం 7వ స్థానంలో యాక్టివ్ అవుతుంది కాబట్టి. అలాగే గతంలో ఇప్పుడు చూడండి, కేతువు 12వ స్థానంలో ఉంటూ 12వ భావంలోకి గురువు యొక్క సంచారం మారుతుంది కాబట్టి అది ఎప్పుడు వస్తుంది, నవంబర్ మాసం నుంచి వస్తుంది. కాబట్టి గతంలో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారు, పలానా దగ్గర మదుపు పెట్టాము, ఏంటోనండి విదేశాలకు వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా అయిపోయాము, లేనట్లయితే అనవసరాన్ని ఖర్చు పెట్టామంటే దాని యొక్క
రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటో ఎదురు చూసేటువంటి వారికి గురువు ఎప్పుడైతే మీకు 12వ భావంలోకి నవంబర్ నుంచి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి కాస్త మీరు గతంలో మీరు మొదలు పెట్టినటువంటిది ఖర్చు సంబంధించినటువంటిది కొంత ఫలకృతం అవ్వనుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఈ గురువు లాభంలోకి వచ్చినప్పుడు గురువు మీద కుజుడి యొక్క దృష్టి మరియు గురువు శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి మనం చూడండి, ఎవరైతే చెప్పారు ₹1,00,000 కడితే నెలకి 30,000 ఇస్తారట, 40,000 ఇస్తారట, 50,000 ఇస్తారట అని మధ్య చూస్తున్నాం మార్కెట్లో. అటువంటి వాటికి ఈజీ మనీ అనేటువంటి దానికి ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి వెళ్ళకండి. ఎందుకంటే లాభంలో ఉండే గురువు ఈ కుజరాహు శని ఎనర్జీస్తో ఉండే గురువు అటువంటి ఆశల్ని అటువంటి వాటి ద్వారా డబ్బులు వస్తాయి కదా అని, లేకపోతే కొంతమంది ఈ బంగారం రేటు పెరగడం వల్ల కూడా ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి పెట్టడం కానీ లేదా అప్పు తీసుకొచ్చి పెట్టడం కానీ చేస్తూ ఉంటారు. ఇది ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంటుంది. దీని గురించి నేను మీకు చెప్తాను. అయితే మీరు వ్యాపారంలో మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు చేసుకోవాల్సినటువంటిది లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ గురువు పోయిన సంవత్సరంలాగే మనం పోయిన సంవత్సరం చూడండి, గురువు 3 రాసులు మారుతున్నాడు, బంగారం వెండి పిచ్చి పిచ్చిగా పెరుగుతుందని చెప్పాం. మీరు వీడియోలో చూసుకోవచ్చు, సంవత్సరం క్రితం చెప్పినటువంటి అదే రకంగా జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా గురువు 3 రాసులు మారుతున్నాడండి. పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉండే గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి 3 రాశులు మారి మరలా మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా మనకి పరాభవనామ సంవత్సరంలో ప్రారంభంలో గురువు మిథున రాశిలో ఉండి దాని తర్వాత కర్కాటకంలోకి వస్తున్నాడు. జూన్ 2 నుంచి నవంబర్లోని మళ్ళీ మీకు సింహంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మనం ఇది 7 నెలల క్రితం కూడా ప్రిడిక్ట్ చేసాం దీని విషయంలో. మరలా ఇక్కడ మారుతున్నాడు. మే జూన్ మాసంలో మళ్ళీ పెరుగుతుందని మనం చూడండి, పెరిగింది బంగారం. మరలా జూన్ మాసంలోకి మళ్ళీ ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా బంగారం యొక్క ధర బాగా పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దీన్ని పాపం కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నేను కాదనట్లే, మంచిదే. కాకపోతే పాపం తెలియక బాగా పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి తగ్గగానే ప్యానిక్ అయిపోయి అమ్మేసి నష్టపోతున్నారు. కాబట్టి మీ యొక్క జాతక చక్రంలో గురు రవులు బాగుంటేనే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేనట్లయితే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ యొక్క ట్రేడింగ్ చేసే వాళ్ళు, వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకొని చేయండి. చాలామంది తెలియక పెరుగుతుంది కదా అని పోయినసారి 1,85,000 ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని తర్వాత గబగబాది ముఖం 20-30,000 తగ్గేసరికి ప్యానిక్ అయిపోయి అమ్మేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా అంటే వచ్చే సంవత్సరం 2027 మే వరకు కూడా ఇది పెరుగుతుంటుంది, మధ్యలో తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లక్చువేషన్ వస్తూనే ఉంటుంది. నేను ఇది సంవత్సరం క్రితమే చెప్పాను, మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇక మరొక విషయం మీరు గమనించినట్లయితే గురువు మార్పు జరగనుంది కాబట్టి, అంటే మే మాసం నుంచే కొన్ని కోర్టు తీర్పులు, విచిత్రమైన కోర్టు తీర్పులు జరుగుతాయి. అసలు మనం ఊహించాం ఇలాంటి తీర్పు ఇస్తుందా, సుప్రీంకోర్టు అనుకోండి, హైకోర్టు అనుకోండి, అటువంటి తీర్పులు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి. అసలు ఊహించాం ఏమిటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి, ఇది సమాజానికి ఎంతవరకు అవసరం, అలాంటి తీర్పులు చూస్తాం. ఎందుకంటే గురువు తీర్పు కారకుడు అండి. లీగల్ వాటికి గురువు శుక్రుడు కారకుడు. కాబట్టి గురు శుక్రులు మిథునంలో కలుస్తున్నారు కాబట్టి అటువంటి కొన్ని లీగల్ చేయకూడని విషయాలు లీగల్ చేస్తూ ఉంటారు. ఇక పుష్కరాలు రాబోతున్నాయి మనకి, గురువు మారుతున్నాడు, గంగాదేవి యొక్క పుష్కరాలు రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈసారి పుష్కరాలకు వెళ్ళేటువంటి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గురువు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు. గురువు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం, ఆ పుష్కరానికి వెళ్ళడం చాలా అదృష్టం. కానీ శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు ఆ గురువు, కుజుడి యొక్క దృష్టిలో ఉన్నాడు. కుజుడి యొక్క దృష్టిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం తొక్కిసలాటలు, ఏదో ప్రమాదాలు, ఒక్కసారిగా వాటర్ రావడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగింది అంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పుష్కరాలకు వెళ్ళినటువంటి వారు, నదీ ప్రవాహం దగ్గరికి స్నానానికి వెళ్ళినటువంటి వారు, సముద్ర ఒడ్డును నివసించేటువంటి వారు, నదుల దగ్గర నివసించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సముద్రంలో ప్రయాణం చేసేటువంటి వారు, షిప్లో ప్రయాణం చేసేటువంటి వారు, సముద్రం లోపల పెద్ద పెద్ద క్రూజ్ వీటిల్లో ప్రయాణం చేస్తుంటారు. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా బోట్లో ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా ఆ జాకెట్ ఒకటి ఉంటుంది, ఇట్లా వేసుకుంటాం. అంటే మనం ఒకవేళ పడవ మునిగిపోయిన మనిషి ఈజీగా బయటికి రాగలుగుతాడు.
అది ఎట్టి పరిస్థితుల్లో పాటించండి. పడవలు నడిపే వాళ్ళు కూడా అది పాటించండి. ఏదో కొన్ని ఉన్నాయి కదా పర్లేదులే అనేటువంటి చేయకండి. ఎందుకంటే గురువు కర్కాటక రాశిలోకి వస్తూ కుజుడు దృష్టితోని శని రాహుతో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే కేవలం అది ఒకటే కాదు, నీటి మూలంగా జంతువుల మూలంగా వచ్చే వైరస్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చండీ వినడం, మీకు ఇంట్లో చండీ వినండి లేదా ఇంట్లో చండీ చేయించుకోండి. ఏమైనా అంత స్తోమత లేదు, చండీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది అంటారా, చక్కగా మీకు ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది. సామూహికంగా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు అది కూడా నా దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నానండి, ఇంకెక్కడ చేయను అంటే అక్కడ జరిగేటువంటి ప్రాంగణంలో వెళ్ళి కూర్చోండి. ఖచ్చితంగా 25% మీకు వస్తుందని శాస్త్రం చెప్తుంది. లేదా రోజు లలిత చదువుకోండి. ఎటువంటి రోగాల బారిని పడకుండా ఉండాలంటే పోయినసారి మనకు కోవిడ్ వచ్చింది కదా, కాబట్టి ఎటువంటి రోగాల బారిని పడకుండా ఉండాలి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మశనాశనయ. మనం చెప్పుకున్నాం గతంలో ఏమంటే విపరీతమైన ఎండలు వస్తాయి అని, ఎందుకంటే కుజుడు కూడా మేషంలోకి వస్తున్నాడని. అదేవిధంగా విపరీతమైన ఎండలు చూస్తున్నాం. 45 దాటుతుంది అనుకున్నాం, అదే రకంగా 45 దాటి 50 దాకా కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా విపరీతమైన వర్షాలు కూడా పడనున్నాయి, గుర్తుపెట్టుకోండి. జల ప్రళయాలు, జలం అయ్యి బాబు ఏమిటి ఇంత విపరీతమైన వర్షాలు అనుకుంటూ ఉంటాం. కాబట్టి దయచేసి సముద్రపు ఒడ్డున, నది ఒడ్డున, చెరువుల దగ్గరలోనే, నీటి ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.